నేర గుర్తింపు అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా పోలీసులు అత్యున్నత బహుమతిని గెలుచుకున్నారు? పశ్చిమ గోదావరి పోలీసులు. క్రైమ్ డిటెక్షన్ అవార్డ్స్లో పశ్చిమ గోదావరి పోలీసులు అగ్ర బహుమతిని గెలుచుకున్నారు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి 3 నెలలకు ఒకసారి ABCD అనగా ఉత్తమ క్రైమ్ డిటెక్షన్ అవార్డ్స్లతో ఆదర్శప్రాయమైన నేర దర్యాప్తును గుర్తిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వేడి గాలులను అనగా వడగాలులను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఎక్స్గ్రేషియాను పెంచింది. తెలంగాణ ప్రభుత్వం ఈ వేడిగాలులను బాధితులకు అధిక ఎక్స్గ్రేషియాను అందించడం కోసం రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది. ఆపద్బంధు పథకం కింద ప్రస్తుతం ఉన్న 50,000 రూపాయల నుండి 4 లక్షల రూపాయలకు పెంచింది. జైన తీర్థంకరుడు అయిన వర్ధమాన మహావీరుడి ఎత్తైన రాతి శిల్పం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది? సిద్దిపేట. సిద్దిపేట జిల్లా నంగునూరు గ్రామం మరియు మండలంలో ఉన్న తెలంగాణలోని అత్యంత ఎత్తైన జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి రాతి శిల్పం కొనసాగుతున్న క్వారీయింగ్ కార్యకలాపాల కారణంగా ప్రమాదంలో ఉంది. మహావీరుడు క్రీస్తుపూర్వం 540లో వైశాలి అనగా ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్ సమీపంలోని కుందా గ్రామంలో జన్మించాడు. వర్ధమాన మహావీరుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన వ్యక్తి. అంతర్జాతీయ వ్యవస్థీకృత సైబర్ నేరాలు మరియు డిజిటల్ అరెస్టులను ఎదుర్కోవడానికి CBI ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనగా CBI అంతర్జాతీయ వ్యవస్థీకృత సైబర్ నేరాలు మరియు డిజిటల్ అరెస్టు మోసాలను అరికట్టడానికి ఆపరేషన్ చక్ర 5ను ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్పోల్ ఛానల్ను ఉపయోగించి సైబర్ ఆధారిత ఆర్థిక నేర నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ఆపరేషన్ అటువంటి అంతర్జాతీయ సైబర్ మోసాలను సమర్థవంతంగా ఆపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం మధ్య పూణేలోని ఔంధ్ వద్ద దస్తలిక్ 6 ఉమ్మడి సైనిక వ్యాయామం ప్రారంభమైంది? ఉజ్బెకిస్తాన్. భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసం అయిన దస్తలిక్ వ్యాయామం యొక్క 6వ ఎడిషన్ ఏప్రిల్ 16, 2025న పూణేలోని ఔంధ్లోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ప్రారంభమైంది. ఏప్రిల్ 28, 2025 వరకు జరిగే ఈ విన్యాసం ద్వైపాక్షిక సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం, ఉమ్మడి వ్యూహాత్మక పరస్పర చర్యను అభివృద్ధి చేయడం మరియు 2 దేశాల సాయుధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఎవరికి లభించింది? డి నాగేశ్వర్ రెడ్డి. AIG హాస్పిటల్ చైర్మన్ అయిన నాగేశ్వర్ రెడ్డిని జపనీస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల సంఘం లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డ్స్తో సత్కరించింది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను గుర్తింపుగా ఈ గుర్తింపు లభించింది. ఎటాలిన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన జల విద్యుత్ ప్రాజెక్టు? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దిబాంగ్ లోయలోని ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టుకు 269.97 కోట్లు కేటాయించింది. ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్లో ప్రణాళిక చేయబడిన 3097 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు. ఇది సామర్థ్యం పరంగా భారతదేశంలో అతిపెద్ద ప్రతిపాదిత జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటి. ఎటాలిన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దిబాంగ్ నదిపై ప్రత్యేకంగా దాని ఉపనదులు అయినటువంటి దిరి
మరియు టాంగాన్ నదులపై నిర్మించేందుకు ప్రణాళిక చేయబడింది. ఈ ప్రాంతం ఇడు మిష్మి గిరిజన సమాజానికి నిలయం. 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025ను గెలుచుకున్న రాష్ట్రం ఏది? పంజాబ్. హార్దిక్ సింగ్ నేతృత్వంలోని హాకీ పంజాబ్ ఫైనల్లో హాకీ మధ్యప్రదేశ్ను 4-1 తేడాతో ఓడించి 15వ హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025ను గెలుచుకుంది. ఇది 2025 ఏప్రిల్ 15న మధ్యప్రదేశ్లోని ఝాన్సీలోని మేజర్ ధ్యాన్చంద్ హాకీ స్టేడియంలో జరిగింది. ఉత్తరప్రదేశ్ హాకీ మణిపూర్ హాకీని 5-1 తేడాతో ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. 2011లో హాకీ ఇండియా ఆధ్వర్యంలో టోర్నమెంటు ప్రారంభమైనప్పటి నుండి హాకీ పంజాబ్ 5వ టైటిల్ను గెలుచుకుంది. ఈ టోర్నమెంటును హాకీ ఇండియా నిర్వహించింది మరియు 2025 ఏప్రిల్ 4 నుండి 15 వరకు జరిగింది. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం. కేంద్ర రంగ పథకమైన పిఎం విద్యాలక్ష్మి పథకం ఉన్నత విద్య కోసం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనగా NIRF ద్వారా ర్యాంక్ చేయబడిన భారతదేశంలోని టాప్ 816 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేరిన విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు లేదా ఫీజు రియంబర్స్మెంట్లు పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు. చదువును నిలిపివేసిన లేదా విద్యా లేదా క్రమశిక్షణ కారణాల వల్ల తొలగించబడిన విద్యార్థులు కూడా ఈ పథకం ప్రయోజనాలకు అనర్హులు. ఇటీవల వార్తల్లో కనిపించిన GPS స్పూపింగ్ అనగా ఏమిటి? తప్పుడు GPS డేటాను పంపే సైబర్ దాడి. ఆపరేషన్ బ్రహ్మ కింద భూకంప సహాయ చర్యలో భాగంగా భారతదేశం మయన్మార్కు సైనిక విమానాలను పంపింది. ఈ మిషన్ సమయంలో కొన్ని భారత వైమానిక దళ విమానాలు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనగా GPS స్పూపింగ్ దాడులను ఎదుర్కొన్నాయి. GPS స్పూపింగ్ అనేది ఒక సైబర్ దాడి. ఈ దాడి నావిగేషన్ మరియు భద్రతకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. క్రిసిల్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటు ఎంత అంచనా వేయబడింది? 6.5%. క్రిసిల్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధి రేటు 6.5% ఉంటుందని అంచనా వేయబడింది. అమెరికా సుంకాల పెంపుదల వృద్ధి అంచనాకు కీలకమైన ప్రమాదంగా ఉన్నప్పటికీ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ 2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP వృద్ధిని 6.5% ఉంటుందని అంచనా వేసింది. సుగంధ ద్రవ్యాల పరిశ్రమ కోసం IISR సూర్య అనే కొత్త లేత రంగు పసుపు రకాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, కోజికోడ్, కేరళ. కోజికోడ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ అనగా IISR పరిశ్రమ కోసం IISR సూర్య అనే కొత్త పసుపు రకాన్ని అభివృద్ధి చేసింది. ఈ రకం ఇప్పటికే ఉన్న లేత రంగు రకాల కంటే 20% నుండి 30% అధిక దిగుబడిని అందిస్తుందని మరియు హెక్టార్కు 41 టన్నుల వరకు దిగుబడిని ఇస్తుంది. కేరళ, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో సాగు కోసం IISR సూర్యను సిఫార్సు చేయబడింది. ఇది రైతులకు సహాయం చేయడం, మార్కెట్ కొరతను తగ్గించడం మరియు దేశీయ అదేవిధంగా ఎగుమతి డిమాండ్కు మద్దతు ఇవ్వడం దీని యొక్క లక్ష్యం.
రసెల్ వైఫర్ యొక్క విష లక్షణాలను అంచనా వేయడానికి ఏ సంస్థ విషపటాలను అనగా మ్యాప్స్ను అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనగా IISc బెంగళూరు. భారతదేశంలో ప్రాణాంతకమైన పాము అయిన రసెల్ వైపర్ యొక్క విష లక్షణాలను అంచనా వేయడానికి స్థానిక వాతావరణ పరిస్థితులను ఉపయోగించి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనగా IISc విషపటాలను అభివృద్ధి చేసింది. ఈ మ్యాప్స్ విష రకాలను అంచనా వేయడంలో మరియు పాముకాటుకు చికిత్సలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. ఇటీవల వార్తలో కనిపించిన టుటీ ద్వీపం ఏ దేశంలో ఉంది? సూడాన్ దేశంలో. 2 సంవత్సరాల అంతరుద్యమం తర్వాత సూడాన్ దేశంలోని టుటీ ద్వీపాన్ని జాతీయ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ టుటీ ద్వీపం సుడాన్లోని దాని యొక్క రాజధాని అయినటువంటి ఖార్టూమ్లో బ్లూ అండ్ వైట్ నైలు నదుల సంగమం వద్ద ఉంది మరియు వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. దాని వ్యవసాయం మరియు చేపల వేట కార్యకలాపాల కారణంగా దీనిని ఖార్టూమ్ తోట అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధం కారణంగా 13 మిలియన్ల మందిని నిర్వాసితులను చేసింది మరియు ఖార్టూమ్లో తీవ్ర కరువును కలిగించింది. ఇటీవల వార్తలో కనిపించిన క్రూజ్ఫెల్డ్ జాకోబ్ వ్యాధి అనగా CJD ప్రధానంగా శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది? మెదడు. యునైటెడ్ స్టేట్స్లో 2 వ్యక్తులు ఇటీవల క్రూజ్ఫెల్డ్ జాకోబ్ వ్యాధి అనగా CJD అనే అరుదైన మరియు నయం చేయలేని మెదడు రుగ్మతతో మరణించారు. దీని యొక్క లక్షణాలు అల్జీమర్స్ వ్యాధిని పోలి ఉంటాయి కానీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి, అదేవిధంగా మరణానికి దారితీస్తాయి. ఈ క్రూజ్ఫెల్డ్ జాకోబ్ వ్యాధి చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ మందికి 1 నుండి 2 కేసులు మాత్రమే నిర్ధారణ అవుతాయి. ఇది ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క ముఖ్యమంత్రి ఈ సెహత్ యాప్ను ప్రారంభించారు? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన సమగ్రమైన వన్ స్టాప్ డిజిటల్ సొల్యూషన్ అయిన ఈ సెహత్ యాప్ను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రారంభించారు. ఇందులో పౌరులు, వైద్యులు మరియు వైద్య నిపుణులు ఉంటారు.